హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు విందుడా బాగా ఛానల్కి. అయితే నిన్న సముద్ర ప్రయాణం లెసన్ మొత్తం చెప్పగానే ఇదిగోండి ఇక్కడ వరకు చెప్పాను, ఇక్కడ వరకు చెప్పాను. ఆ స్టోరేజ్ అయిపోయిందేమో, ఆ ఫోను నా చేతితో కదిలిందో ఆయనతో అది అక్కడి వరకే స్టాప్ అయిపోయింది. సో అది అప్లోడ్ చేశాను, చూద్దాం ఇప్పుడు. ఓకే, ఏం లేదు ఇందులో లాస్ట్కి సిరీస్లో ఆల్రెడీ ఇది చెప్పేశాను, అయినా ఒక్కసారి మళ్ళీ చూద్దాం. ఓకే, అందులో కూడా రాశాను నేను. ఇప్పుడు అప్లోడ్ చేసిన 8వ తరగతి 2వ పాఠంలో గ్రామరు నెక్స్ట్ వీడియోలో చూడండి అని కూడా పెట్టాను. ఓకే, ఒకసారి చూడండి. కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఓకే, ముద్దు రామకృష్ణయ్య ఎవరో అది పాపం కాలు ఫ్రాక్చర్ అయిందంట. ఇంట్లోనే కూర్చొని ప్రిపేర్ అవుతున్నాను మేడం, మీ వీడియోస్ చాలా యూజ్ అవుతున్నాయి అని చెప్తున్నారు. టేక్ కేర్ అండి. తొందరగా ఏంటి ఫ్రాక్చర్ అయితే ఏమవుతుందంటే అసలు మొత్తమే రెస్ట్ తీసుకోవాలి. ఎంత రెస్ట్ తీసుకుంటే అంత తొందరగా అంటే ఎంత తొందరగా క్యూర్ అయిపోతాం. దయచేసి మంచిగా ఫాస్ట్గా మంచిగా తినండి. ఆ ఫ్రాక్చర్ని మీరు రెస్ట్ తీసుకోవాలి తప్పకుండా. కదిలియొద్దు అసలు, ఆ కాలు అసలు ఎప్పుడు కదిలియొద్దండి. మనం చాలామంది చాలా తొందరగా మన కాలు బాగా కావాలని నడుస్తారు. అట్లా నడవడం వల్ల డిస్టర్బెన్స్ అవుతుంది, ఇంకా ఎక్కువ రోజులు పడుతుంది అది క్యూర్ కావడానికి. ఓకే, ఆల్ ద బెస్ట్ అండి. బాగా చదవండి. కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కడ కూడా జీరో కావద్దు. అవన్నీ అలా అయ్యింది అంతే. దానివల్ల రవ్వ గింజంతా కూడా ఎఫెక్ట్ కాకుండా చూసుకోవాలి. ఓకేనా? సో ప్రతి ఒక్కరికి కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా హృదయపూర్వక కృతజ్ఞతలండి. ముద్దు రామకృష్ణ ఆల్రెడీ చెప్పిన, ఇంకోసారి వినండి. 1985 జన్మస్థలం కరీంనగర్ జిల్లా మంథని, ప్రస్తుతం పెద్దాపల్లి జిల్లా. భారతదేశ విద్యా విధానంలో ఎన్నో సంస్కృతులు తెచ్చారు. నిరక్షరాస్యత నిర్మూలన, ఈచ్ వన్ టీచ్ వన్. ముద్దు రామకృష్ణ ఏమన్నా ముద్దు అంటే ముద్దుతోటి పెట్టుకోవాలి. సముద్ర ప్రయాణం ముద్దుగా ఉంటుంది. యాత్ర చరిత్ర కూడా చాలా ముద్దుగా ఉంటుంది. అన్నీ యాత్ర చరిత్ర ముద్దుగా ఉంటుంది. సముద్ర ప్రయాణం ముద్దుగానే ఉంటుంది. నది అదేంటిది ప్రయాణము, చెరువు ప్రయాణము, ఇవన్నీ ముద్దుగానే ఉంటాయి అని గుర్తుపెట్టుకోమన్నా. ఈచ్ వన్ టీచ్ వన్. కృష్ణుడు రాముడు ఒకటే ముద్దు పెట్టుమని వాళ్ళ మమ్మీతోటి గొడవ చేస్తున్నారని చెప్పిన. ఓకే, ఈచ్ వన్ టీచ్ వన్. తర్వాత ఈయన రాసిన యాత్రా చరిత్ర. నా ప్రథమ విదేశీ యాత్ర, నా ఫస్ట్ ముద్దు అని కృష్ణయ్య అన్నాడు అని గుర్తుపెట్టుకోండి. నా ప్రథమ విదేశీ యాత్ర అంటే యాత్ర చరిత్ర ప్రక్రియ. యాత్ర వలన తమకు కలిగిన అనుభవాలు వివరిస్తూ రాసేదే యాత్ర చరిత్ర. దేశ విదేశాల్లో నెలకొన్న నాటి రాజకీయ, ఆర్థిక, సామాజిక స్థితిగతులను ఇవి వివరిస్తాయి. ఏనుగుల వీరస్వామయ్య వ్రాసిన కాశీయాత్ర చరిత్రలో తెలుగులో వెలువడిన తొలి యాత్ర చరిత్ర. ఇది ఎక్స్ట్రా ఉన్నది కానీ తెలిసి ఉండాలి కదా. వీరస్వామయ్య రాసిన కాశీయాత్ర అట. ఈయన కాశీయాత్ర చరిత్ర తెలుగు అనగానే కాశీకి పోయిండని గుర్తుపెట్టుకోరు. వీరస్వామయ్య ఆయన అంటే ముద్దు కృష్ణయ్య కాబట్టి ఆడిపోయింది బ్రిటన్కి. తెలుగులో వెలువడిన తొలి యాత్ర చరిత్ర అని ఇవ్వచ్చు కదా. ఓకే, యాత్ర వలన కలిగే అనుభవాలు వివరిస్తూ వ్రాసేది యాత్ర చరిత్ర. సముద్ర ప్రయాణ పాఠ్యాంశాలను మూలము ముద్దు రామకృష్ణయ్య వ్రాసిన నా ప్రథమ విదేశీ యాత్ర. కార్యసాధనాలకు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా అనుకున్న లక్ష్యాన్ని కృతనిశ్చయంతో దృఢ సంకల్పంతో పూర్తి చేసుకుని విజయాన్ని సాధిస్తారని తెలియజేయడం ఈ పాఠం యొక్క ఉద్దేశం. మనం అనుకుంటే ఎవరు ఏం చేయలేరు, మనం అనుకోవాలి అంతే. మనం అనుకోవాలి. ముద్దు రామకృష్ణ ఉన్నత విద్య కోసం ఏ దేశం వెళ్ళాడు? యునైటెడ్ కింగ్డమ్. రెండో ప్రపంచ యుద్ధం ఎప్పుడు మొదలైంది? 1939. ఇంకోటి ఎత్తే 40. ఓకే, రెండో ప్రపంచం ఇంకోటి వేస్తే 40 అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, 39. కొత్తగా సముద్ర ప్రయాణం చేసేవారికి వచ్చే రోగం సముద్ర రోగం. పడవలోని బ్రిటిష్ వారి ఆంగ్లము రచయితకు అర్థం కాకపోవడానికి కారణం ఉచ్చారణ వైవిధ్యం. కొంతమంది ముద్దు రామకృష్ణయ్యను ఎందుకు మందలించేవారు? ధోతి, షెర్వాని ధరించడం వల్ల వాటిని వద్దని. ఓకే, బ్రిటన్లో చదువుకోవడం పేదవారి తరం కాదని, ₹1000 కానీ బ్రిటన్లో జీవితం గడవదని చెప్పినవాడు పాల్సెట్ అనే ఆంగ్లో ఇండియన్. ఏం పేరు? పర్సన్ గుర్తుపెట్టుకోరు. పాల్సెట్. ఓకే, భారతీయ కాలంతో పోల్చిన బ్రిటన్ కాలం 5.5 గంటల వెనుక ఉంటుంది. 5.5 గంటలండి, 5.5 గంటలు. ఓకే, ₹1 లేకున్నా కూడా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. ఎట్లనో చెప్తా నేను.
ఎట్లా చేస్తారు మేడం అంటే చెప్తా. విదేశాలకు వెళ్ళే వ్యక్తికి ప్రభుత్వం ఇచ్చే ధృవీకరణ పత్రము పాస్పోర్ట్. బ్రిటన్ దేశపు కరెన్సీ స్టెర్లింగ్ పౌండ్. బే ఆఫ్ బిస్కే అనే పర్యాటక కేంద్రం ఎక్కడ ఉన్నది? స్పెయిన్లోని లెసన్ నగరంలో ఉంది. బాసర క్షేత్రం ఎక్కడ ఉంది? ఆదిలాబాద్. బాసర క్షేత్రము ఆదిలాబాద్లో ఉంది. ప్రస్తుతం నిర్మల్ జిల్లా. బాసర ఆదిలో ఉన్నది బాసర గుర్తుపెట్టుకొని. గ్లాస్గో రేపు పట్టణము స్కాట్లాండ్ దేశంలో ఉంది. ఓకే. జిబ్రాల్టర్ ఈ బుక్కులు ఉన్నాయండి, అందుకే నేను టెక్స్ట్ బుక్ చూపించిన. ఇవి కూడా ఇవి ఏం కాదు, ఒకసారి మిస్ అయిందని అనుకున్నా కూడా నేను టోటల్గా బుక్ గురించి మళ్ళీ 1వ తరగతి నుంచి ఒక్క బిట్టు మిస్ కాకుండా టెక్స్ట్ బుక్ చూపించాను కాబట్టి, ఇప్పుడు మన అది టెక్స్ట్ బుక్లో చెప్పలేదు కాబట్టి సిరీస్ తప్పకుండా చూపించాలని చూపిస్తున్నా. ఓకే, కొంచెమైనా, ఎందుకంటే చాలామంది ఉన్నారు ఇప్పుడు ఫాలోవర్స్, వాళ్ళందరూ మళ్ళీ దీని మీద నమ్మకం పెట్టుకొని ఉన్నారు కాబట్టి బుక్ చూడాలి కదా తప్పకుండా. ఇవన్నీ బుక్కులు ఉన్నాయి, అవి వచ్చే అవకాశము. జిబ్రాల్టర్ ఓడరేవు గ్రేట్ బ్రిటన్లో ఉంది. నిర్మల్ జిల్లా బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర గోదావరి నది తీరాన సుందరంగా ఉంది. ఎక్కడుంది అది? గోదావరి దగ్గర ఉంది. ఓకే. వ్యాకరణ అంశాలు. ద్రవ్యం అర్థాలు. ద్రవ్యం డబ్బు. వాగ్దానం మాట ఇచ్చు. సందులు. విద్యాభ్యాసము. విద్య ప్లస్ అభ్యాసము. విద్యాభ్యాసము. విద్య ప్లస్ అభ్యాసము 2 అయినాయి కదా అయ్యా. అత్వసంధి అనుకున్నారు, ఇక్కడ అయింది కదా విద్యాభ్యాసము, ఏకాదేశమైంది. ఓకే. మొదలైంది. మొదలు ప్లస్ అయింది. ఉత్వసంధి. మొదలు ప్లస్ అయింది. విద్యార్థులు. విద్యా ప్లస్ అర్థులు. సవర్ణ దీర్ఘ సంధి. దీర్ఘం. ఏదైనా. ఏది ఈ ప్లస్ అయినా. ఇత్వసంధి. వారందరూ. వారు ప్లస్ అందరూ. ఉత్వసంధి. రామయ్య. రామ ప్లస్ అయ్య. అత్వసంధి. మేనత్త. మేనయత్త వస్తుంది. మేనా ప్లస్ అత్త. అత్వసంధి. సెలయేరు ఎన్నిసార్లు వచ్చిందో. సెలయేరు. సెల ప్లస్ ఏరు. అత్వసంధి. ఒకనొక. ఒక ప్లస్ నొక. అత్వసంధి. తగినంత. తగిన ప్లస్ అంత. తగిన. అత్వసంధి. సీతమ్మ. సీత ప్లస్ అమ్మ. సీతమ్మ. అత్వసంధి. సమాసాలు. 1000 తలలు. 1000 తలలు. 1000 అనేది ఇక్కడ ఏంటిది? సంఖ్య కాబట్టి 1000 సంఖ్య గల తలలు. ద్విగు సమాసము. సంఖ్యలు దిగాలి. సంఖ్యలు అనగానే ద్విగు సమాసము. కృష్ణార్జునులు. కృష్ణుడు అర్జునుడు. ద్వంద్వ సమాసము. అన్నదమ్ములు. అన్నయ్యను తమ్ముడును. ద్వంద్వ సమాసము. 7 రోజులు. 7 సంఖ్య గల రోజులు. ద్విగు సమాసము. 100 ఏండ్లు. 100 సంఖ్య గల 100 ఏండ్లు. 100 సంఖ్య గల పండ్ల. ద్విగు సమాసము. జాతీయాలు. ఇది చాలాసార్లు వచ్చినాయి అబ్బా, ఈ జాతీయాలు ఒకసారి గుర్తు కూడా పెట్టుకోవాలి. అందవేసిన చెయ్యి. గుండె జల్లుమను. పట్టరాని సంతోషం. చెమటలు పట్టు. దేవునిపై భారం చెయ్యి. దేవునిపై భారం చెయ్యి. ఓకే, ఇవన్నీ ఓకే ఇంత దానికే. సో ఇది అయితే ఇప్పుడు నేను ఇందులో నాకు వచ్చిన కామెంట్స్ రాస్తాను, మీరు ఒకసారి చూడండి. ఒక కామెంట్స్ ఫీడ్బ్యాక్ చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ప్రిపేర్ కావాల్సిందే. ఓకేనా? అందరు తప్పకుండా ప్రిపేర్ కావాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి. ఎందుకంటే ఖచ్చితంగా మీరు రాస్తున్న, అంటే లైక్ చేస్తున్న, షేర్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అండ్ చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారండి. నేను ఒక్కసారి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఒక్కసారి. ఓకే, చూడండి. నెక్స్ట్ ధన పట వేసేసుకుందాం. ఓకే, తెలుగు మెథడ్ కూడా చేస్తాను అండ్ సోషల్ మెథడ్ కూడా చేస్తాను. సోషల్ కూడా ఒక ప్లాన్ వేసాను తొందరగా చెప్పడానికి. ఓకే, మీరైతే బుక్స్ చదవండి. నేను ఖచ్చితంగా షార్ట్ నోట్స్ తయారు చేసి చెప్తున్నా. 5-6 రోజులలో చెప్పేస్తా. ఓకే.